ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అది మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలన్నింటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ లో గాని, దుబాయ్ లో గాని మార్నింగ్ కలిశారు. చాలా డెడికేటెడ్ తో పనిచేస్తున్నారు. ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మళ్ళీ నా టైం నేను చూసుకుంటున్నా. లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి. మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి. మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మన రాష్ట్రంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్యాభర్త ఉంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి, ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి, ఆంటర్‌ప్రెన్యూర్గా చేయండి. స్టెబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా కోరుతున్నాను, ఈ రోజుల్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ
ఈరోజు నాకు ఎంతో ఆనందం. ఆ ఆనందానికి కారణం